నిరుద్యోగులు పోటీ పరీక్షలకు అప్లై చేసుకోవడంలో చూపిస్తున్న ఉత్సాహం ఎగ్జామ్స్ రాయటంపై చూపించటం లేదు. సగం మంది పరీక్షలను లైట్ తీసుకుంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు విద్యారంగ నిపుణులు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు ప్రభుత్వ పెద్దలు. అయితే ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు తక్కువ మంది అభ్యర్థులు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. జాబ్ కోసం అప్లై చేసుకున్న వారిలో సగం మంది పరీక్షలు రాయడం లేదు. రీసెంట్ గా గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. ఈ నెల 15, 16వ తేదీలో 2 రోజుల పాటు టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు 45.57% మంది అభ్యర్థులు హాజరయ్యారు. 783 గ్రూప్ 2 పోస్టులకు 5,51,855 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 2,51,486 మందే పరీక్ష రాశారు. మొదటి రోజు 46.30%, రెండో రోజు 45.57% అటెండ్ అయ్యారు. గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు సేమ్ సీన్ రిపీట్ అయింది. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు 2 సార్లు జరిగాయి. ఒకసారి పేపర్ లీక్, మరోసారి బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో పరీక్షలు రద్దయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో 60 పోస్టులు పెంచి 563 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడు 4,03,645 మంది అప్లై చేసుకున్నారు. వారిలో ప్రిలిమ్స్ రాసింది 3,02,000 మంది, 74% అటెండ్ అయ్యారు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ కు టీజీపీఎస్సీ 31,403 మందిని ఎంపిక చేసింది. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఇందులో 21,093 మంది పరీక్ష రాశారు. 10,000 మంది వరకు జుమ్మా కొట్టారు. నవంబర్లో జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్ సగం మందే రాశారు. గ్రూప్ 3లో 1,388 పోస్టులు ఉన్నాయి. వీటి కోసం 5,36,400 మంది అప్లై చేసుకున్నారు. నవంబర్ 17, 18వ తేదీల్లో పరీక్షలు జరిగాయి. మొదటి రోజు 2,72,173 మంది అటెండ్ అయ్యారు. రెండో రోజు 2,69,483 మంది హాజరయ్యారు. 4 పేపర్లు రాసింది 50.24% అభ్యర్థులే. గ్రూప్ 4లో 8,180 పోస్టులకు రికార్డు స్థాయిలో 9,51,205 మంది అప్లై చేసుకున్నారు. అయితే పరీక్ష రాసింది మాత్రం 7,61,198 మంది, 80% అటెండ్ అయ్యారు. ఇప్పటికే గ్రూప్ 4 ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 1, 2, 3 రిజల్ట్ రావాల్సి ఉంది. మిగతా ఉద్యోగ పరీక్షలు రాసేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు నిరుద్యోగులు. ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా 11,062 ఉద్యోగాలను భర్తీ చేసింది. గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో టీచర్ ఉద్యోగాల భర్తీ జరగలేదు. స్కూల్ అసిస్టెంట్లు, సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులతో పాటు పీఈటీలు, భాషా పండిట్స్ పోస్టులు భర్తీ చేసింది ప్రభుత్వం. టీచర్ ఉద్యోగాల కోసం 2,79,838 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇందులో పరీక్ష రాసింది 88.11%. జాబ్ నోటిఫికేషన్ రాగానే నిరుద్యోగులు అప్లై చేసుకోవడం, తర్వాత లైట్ తీసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కొందరు సీరియస్ గా ప్రిపేర్ కాకపోవడం, మరికొందరు వివిధ వ్యక్తిగత కారణాలతో ఆబ్సెంట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంకొందరైతే ఎగ్జామ్ సెంటర్ 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉండటంతో పరీక్షకు హాజరు కావడం లేదు. ఇందులో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకులతో టీజీపీఎస్ పై నమ్మకపోయిందని అంటున్నారు మరికొంతమంది నిరుద్యోగులు. ఇన్ టైంలో పరీక్షలు జరగకపోవడంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలను లైట్ తీసుకుంటున్నారు. ఈ ఆబ్సెంట్ కోర్టుల కేసులు మరో కారణంగా తెలుస్తుంది. పరీక్షలు ముగిసిన వెంటనే రిజల్ట్స్ రాకపోవడం, వివిధ కారణాలతో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ హాజరు శాతంపై ప్రభావం చూపుతున్నాయి.